హలో ఆల్, వెల్కమ్ టు గయా వ్లాగ్స్ తెలుగు. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. వీకెండ్ మేమైతే కిల్లర్ విలేజ్కి వెళ్ళాము షాపింగ్ కోసం విలేజ్కి ఏంటని అనుకుంటున్నారా? యాక్చువల్లీ కిల్దర్ విలేజ్ ఈస్ ఏ షాపింగ్ డెస్టినేషన్ విత్ 80 డిజైనర్ బొటిక్స్. ఇక్కడ మనకి అన్ని గ్లోబల్ బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ బ్లాక్ ఫ్రైడే సేల్ కూడా రన్ అవుతుంది కాబట్టి మేము విలేజ్కి వెళ్ళాము. చూద్దాము కలెక్షన్ ఎలా ఉంది, సేల్లో ఏమన్నా మంచిగా ఉంటాయేమో అని వెళ్ళామన్నమాట. అండ్ నార్మల్గానే ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటారు, ఇంకా సేల్ అంటే చెప్పనవసరం లేదు కదా, ఫుల్ వచ్చేసారనమాట. మేమైతే కొన్ని అవుట్లెట్స్ అయితే విజిట్ కూడా చేయలేదు, అంత రష్ ఉన్నారు, బయట నుంచే చూసి వచ్చేసామన్నమాట. అండ్ మన ఇండియన్స్ ఎవరైతే ఐర్లాండ్లో ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వెళ్ళాలనుకున్నప్పుడు షాపింగ్ చేయాలనుకుంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట కిల్దేర్ విలేజ్ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి అండ్ ప్రైజెస్ కూడా కంపారేటివ్లీ మనకి సిటీలో ఉండే అవుట్లెట్స్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు ఇక్కడికే వస్తారనమాట షాపింగ్ చేయడానికి. అండ్ ఆ రోజైతే నాకైతే ఎక్కువ ఇండియన్సే కనిపించారు సేల్ రోజు. కంప్లీట్లీ ఒక 50% అయినా ఇండియన్సే ఉంటారు. నేనైతే ఫస్ట్ కోచ్ అవుట్లెట్కి వెళ్ళాను, కలెక్షన్ చూద్దాం ఎలా ఉంది అండ్ ఆల్సో సేల్ కూడా ఎలా ఉంది, ఎంత డిస్కౌంట్ ఉందని చూద్దామని వెళ్ళాను. కలెక్షన్ అయితే స్టాండర్డ్ కలెక్షనే ఉంది. ప్రైస్ విషయానికి వస్తే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేల్ ముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వట్లేదు యాక్చువల్లీ కోచ్లో, కంపారేటివ్లీ అదర్ అవుట్లెట్స్తో పోల్చుకుంటే. లైక్ ఎంకే కానివ్వండి, గెస్ కానివ్వండి, వాళ్ళంతా 30% ఇస్తున్నారు అప్పుడు. కోచ్లో మాత్రం అంత డిస్కౌంట్ అనిపించలేదు, ప్రైజెస్ వచ్చి సేమ్గానే అనిపించింది. కలెక్షన్ బాగుంది యాక్చువల్లీ, నాకైతే క్రాస్ బాడీ బ్యాగ్స్ అవన్నీ బాగా నచ్చాయి ఇక్కడ. అండ్ జాకెట్స్ కూడా ఉన్నాయి, మస్ట్ నీడెడ్ కదా ఇప్పుడు ఐర్లాండ్లో అయితే. మాకైతే మైనస్లో ఉంటుంది వెదర్ ఇక్కడ, సో జాకెట్స్ కూడా ఉన్నాయి, జాకెట్స్ కూడా చాలా బాగున్నాయి. మేము వెళ్ళిన రోజైతే వ్యూ అయితే చాలా బాగుండింది యాక్చువల్లీ, లైట్గా డ్రిజ్లింగ్ కూడా ఉండింది. మేమందరం ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ. కాకపోతే కొంచెం రష్ ఉన్నారు అంతే. అండ్ వ్యూ కానివ్వండి, మనకి ఇక్కడ అన్ని బ్రాండ్స్ అన్నా కదా చూడండి, టింబర్ ల్యాండ్ ఉంది, కెల్విన్ క్లైన్ ఉంది, చార్లెట్ టిల్బరీ, కేట్ స్పేడ్, అన్నీ వాట్ నాట్ అన్ని గ్లోబల్ బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి కలెక్షన్ కూడా బాగుంటుంది, సేల్ కాబట్టి ఇప్పుడు కొన్ని అయితే ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కువ క్లాతింగ్ మీద అయితే కొంచెం డిస్కౌంట్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ హ్యాండ్ బ్యాగ్స్ వీటితో పోల్చుకుంటే క్లాతింగ్వి కొంచెం డిస్కౌంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది కేట్ స్పేడ్ అవుట్లెట్, కలెక్షన్ చూద్దామని వెళ్ళాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది, ఇప్పుడు అప్డేటెడ్ కలెక్షన్ ఉంది మోస్ట్లీ. టోట్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది కూడా. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంది ఆ స్టోర్లో, అందుకే ఏం తీసుకోలేదు అక్కడ. అండ్ ఐర్లాండ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బట్లర్స్ హాట్ చాక్లెట్ తాగే ఉంటారు, ఎందుకంటే అంత ఫేమస్ ఇక్కడ. చాలా బాగుంటుంది హాట్ చాక్లెట్, అండ్ కాఫీ కూడా బాగుంటుంది బట్లర్స్లో. ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఐర్లాండ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది ఆ రోజు, ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే సేల్ అనే కాదు, క్రిస్మస్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి డెకరేషన్ ప్రతి ఒక్క అవుట్లెట్లో డెకరేషన్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, చాలా బాగా చేస్తున్నారు, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూడ్డానికి. మేమైతే ఆ లైట్స్ ఆన్ చేసేంత వరకు వెయిట్ చేసి మరీ ఫొటోస్ అవి తీసుకొని వచ్చాము. అండ్ 4 ఆల్మోస్ట్ 4:30కే ఇక్కడ సన్సెట్ అయిపోతుంది కాబట్టి లైట్స్ అయితే స్టార్ట్ చేశారు, లైట్స్ ఆన్ చేశారు. వ్యూ చాలా బాగుండింది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే వ్యూ. నేనైతే ఆ రోజు ఆ వీకెండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ అందరితో కలిసి. నాకైతే ఈ చలిలో కూడా ఇంత షాపింగ్ చేస్తారా, అసలు ఎవ్వరు తగ్గనే లేదు షాపింగ్ చేయడంలో. వాళ్ళు డ్రిజ్లింగ్ పడుతున్నా సరే, చలిగా ఉన్నా సరే, జాకెట్స్ వేసుకొని అంబ్రెల్లాస్ పట్టుకొని షాపింగ్ అయితే మాత్రం చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి హ్యాండ్స్లో మినిమం 2 to 3 బ్యాగ్స్ అయితే ఉన్నాయి, షాపింగ్ బ్యాగ్స్.
అండ్ మేమైతే మా వీకెండ్‌ని ఇలా ఎంజాయ్ చేసాము. మీరెలా ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.